నమస్తే అండి. డైలీ రొటీన్లో మీకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇంటి పని వంట పని ఎలా చేసుకుంటానో షేర్ చేశాను కదండి. ఈ వీడియోలో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఇంట్లో ఏ పనులు చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మధ్యాహ్నం మాకు కుళాయి వస్తుందండి. ఈ కుళాయి వచ్చే టైంకి నేను చాలా పనులు చేసుకుంటాను. కుళాయి రాగానే ఫస్ట్ డ్రమ్లోకి ట్యూబ్ పెట్టి నీళ్లు పట్టేసుకుంటాను. ఈ డ్రమ్లో ముందు రోజు పట్టిన నీళ్ళు ఏమైనా ఉంటే మొక్కలకు వేసేసి డ్రమ్ము నీట్గా కడిగేసి రెడీగా ఉంచుకుంటాను. కుళాయి రాగానే ట్యూబ్ పెట్టేసుకొని నీళ్లు పట్టేస్తాను. ఈ డ్రమ్లో నీళ్లు వంటకి కూడా వాడుతూ ఉంటానండి. అంటే రైస్ కడగడానికి, మటన్, చికెన్, చేపలు లాంటివి తెచ్చుకున్నప్పుడు నాన్ వెజ్ కడగడానికి వాడతాను. మాకు బావి కూడా ఉందని చెప్పాను కదండి. చాలా వరకు బావిలో నీళ్ళే వాడుకుంటాము. వంటకి వాడే నీళ్లు మాత్రం ఈ డ్రమ్లో నీళ్ళే వాడతాను. డ్రమ్ నిండిపోయిన తర్వాత ట్యూబ్ చుట్టేసుకొని ఓ ప్లేస్లో పెట్టేస్తాను. వంట చేసేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటానని పార్ట్ 1లో చెప్పాను కదండి. అలా కిచెన్ క్లీన్ చేసేసుకున్న క్లాత్ని కొంచెం సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికేసుకొని ఆరబెట్టేసుకుంటాను. మీ అందరికీ నా మార్నింగ్ రొటీన్ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా ఓ 4 బాదులు బండకేసి బాధేసుకున్నాను అనుకోండి. కిచెన్లో అంటుకున్న ఆయిల్ జిడ్డంతా సన్నప్ సత్యమూర్తి మూవీలో సమంత గారి మెట్లపై నుంచి కిందకి జారిపడినట్టు దీనికి ఉన్న జిడ్డు కూడా జర్రమని జారిపోద్ది. తర్వాత ఇది టైడ్ వాడకుండానే అవక్కయ్యేలా కిచెన్లో వాడే క్లాత్ లాగే లేకుండా తలతలా మెరిసిపోద్ది. తర్వాత పొయ్యిలో బూడిద కొంచెం తీసుకొని మంచినీళ్లు పట్టుకునే బిందెల్ని ట్యాంక్ని శుభ్రంగా తోమేసుకుంటాను. ఈ గిన్నెలు తోమడానికి బూడిదని ఎందుకు వాడతారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం గిన్నెల మీద ఉండే నీటి మచ్చలు పోవడానికి బూడిదను వాడతాను. నాకు గిన్నెలపై నీటి మచ్చలు ఉంటే అస్సలు నచ్చదు. అందుకేనండి చిన్నప్పుడు ఆలు వచ్చే వరకు పలక మీద ఆలు దిద్దేసినట్టు వీటిని కూడా రుద్ది తోమేసుకుంటాను. మంచినీళ్ళు పట్టుకునే బిందెల్ని ట్యాంక్ని 2-3 రోజులకు ఒకసారి ఇలా సబ్బు బూడిద పెట్టి తోముకుంటాను. ఆ రోజు టిఫిన్కి పప్పు నానబెట్టానండి. ఇడ్లీ రవ్వ పప్పులు నానబెట్టినప్పుడు మధ్యాహ్నం కుళాయి వస్తుంది కాబట్టి ఈ టైంలోనే అవి కూడా కడిగేసుకుంటాను. ఈ బిందెల్ని వీటిని తోముకునేలోగా ఇడ్లీ రవ్వను 2-3 సార్లు కడిగి పక్కన పెడతాను. కడిగిన వెంటనే ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ని పారబోసేస్తే వాటర్తో పాటు రవ్వ కూడా పోతుంది. అందుకే ముందుగా కడిగి పక్కన పెట్టి రవ్వ మొత్తం కిందకి అణిగాక అప్పుడు వాటర్ని తీసేస్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం వీటిని గిన్నెల్ని కూడా తోముకొని కడుక్కోవడానికి నాకు 1.5 టైం పడుతుందండి. పప్పులు నానబెట్టిన రోజు అయితే 2 గంటలు పడుతుంది. మాకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పంచాయతీ కుళాయి వస్తుందండి. అలా ఒకేసారి 3 గంటలు ఇచ్చే కంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అలా కిచెన్లో ఒక ట్యాంక్ని 2 బిందెల్ని ఎక్స్ట్రాగా మంచినీళ్ళ కోసం పట్టుకుంటాను. కుళాయి కింద పెట్టిన ఈ బిందె నిండోలాగా నా టైం వేస్ట్ చేసుకోకుండా ఉదయం ఉతికి ఆరేసిన బట్టలు ఆరిపోతే మడత పెట్టేసుకుంటాను. ఒకవేళ ఆరని బట్టలు ఉంటే తిరిగేసి మళ్ళీ ఆరేస్తాను. ఏదైనా పని చేసుకునేటప్పుడు ఆ పనికి కొంచెం గ్యాప్ ఉండే పనులైతే నేను ఆ గ్యాప్లో ఇలా వేరే పనులు కూడా చేసేసుకుంటూ ఉంటాను. అలా చేసుకోవడం వలన తక్కువ టైంలోనే ఎక్కువ పనులు టైం వేస్ట్ కాకుండా చేసేసుకోవచ్చు. పైగా రోజంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండే కంటే ఇలా మల్టీ టాస్కింగ్గా పనులు చేసుకుంటే మనం మన కోసం స్పెండ్ చేయడానికి కొంత ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలో కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు.
కానీ నాకైతే రిలాక్స్ ఉండదు, రెస్ట్ ఉండదండి. చేసుకున్నంతసేపు ఇంట్లో పనులు చేసుకుంటాను. తర్వాత వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఇచ్చుకోవడం ఉంటుంది. ఓకేనండి, మంచినీళ్ళు పట్టేసుకొని 2 బిందెల నీళ్ళు బయట మా పక్కింటి వాళ్ళ అరుగు మీద పెట్టేస్తాను. ఎందుకంటే మా కిచెన్లో ఎక్కువ ప్లేస్ ఉండదండి, అందుకే బయట పెట్టేస్తాను. మంచినీళ్ళు పట్టుకున్న తర్వాత ఉదయం నానబెట్టుకున్న పప్పుల్ని కూడా కడిగేసుకుంటాను. మామూలుగా అయితే టిఫిన్ కోసం నానబెట్టిన పప్పుల్ని సండే రోజు నానబెడతాను. కానీ శనివారం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదివారం నైట్ వచ్చాము, అందుకే సోమవారం నానబెట్టుకున్నాను. సోమవారం నైట్ మాకు ఇంట్లో ఎవరు భోజనం చేయరండి, అందరం టిఫినే తింటాం. అందుకే నైట్ టిఫిన్ కోసం పెసరట్టు వేద్దామని పెసరపప్పుని, ఉదయం ఇడ్లీ కోసం మినపప్పుని నానబెట్టాను. ఈ పప్పుల్ని ఇడ్లీ రవ్వను కడగడానికి కొంచెం ఎక్కువ నీళ్ళే కావాలి కాబట్టి కుళాయి వచ్చే టైంలోనే కడిగేసుకుంటాను. కడిగిన నీళ్లు పారబోయకుండా పక్కన ఒక బకెట్ పెట్టుకొని బకెట్లో వేస్తాను. తర్వాత ఆ నీళ్లు మొక్కలకి వేసేస్తాను. పప్పు కడిగిన నీళ్లే కాదండి, గుడ్లు ఉడకబెట్టిన బంగాళదుంపలు, చామదుంపలు లాంటివి ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్లను కూడా చల్లారిన తర్వాత మొక్కలకు వేస్తాను. వెన్న చేసిన రోజు పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి, ఆ మజ్జిగ కూడా మొక్కలకే వేస్తాను. కందిపప్పు, పెసరపప్పు వండినప్పుడు అవి కూడా కడుగుతాం కదా, ఆ నీళ్లను కూడా మొక్కలకే వేసేస్తూ ఉంటాను. ఈ పప్పుల్ని కడిగే ప్రాసెస్లో కూడా నేను ఒకటి ఫాలో అవుతానండి, అదేంటనేది వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఈ పెసరపప్పు, మినపప్పు సొంతంగా పండించుకున్నవండి. లాస్ట్ ఇయర్ వ్యవసాయం చేసినప్పుడు పండించినవి. మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకొని తినే ఆనందంలో ఫ్రీగా వచ్చిన బిర్యానీ ప్యాకెట్ తిన్నా రాదేమో. పప్పుల్ని కడిగేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను కూడా 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి రవ్వను పిండేసుకొని కడిగిన పప్పుల్ని, రవ్వను మూతలు పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇవి కడగడం అయిన తర్వాత గిన్నెలు కూడా తోమేసుకుంటాను. ఈ గిన్నెలు తోముకునేటప్పుడు టూత్ బ్రష్ పక్కన పెట్టుకొని తోమడానికి వీలు కానీ ఇలాంటివి బ్రష్తో క్లీన్ చేస్తాను. మనం వాడే ప్రతి వస్తువుని మన ఓపిక తగ్గట్టుగా వీలైనంత వరకు నీట్గా ఉంచుకుంటే మంచిది. లేదంటే వాటిని మనం వంటలకి వాడుకునేటప్పుడు వాటికి అంటుకొని ఉన్న చిన్న చిన్న ఆహార పదార్థాలు వ్యర్థ పదార్థాలుగా మారి మళ్ళీ మనం ఫ్రెష్గా వండుకున్న ఆహారంలో కలిసే ఛాన్స్ ఉంటుంది. అందుకేనండి నైట్ వాడిన గిన్నెలు కూడా నైటే తోమేసుకుంటాను. లేదంటే కిచెన్లో బొద్దింకలు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం ఇంట్లో అందరూ భోజనం చేసేసిన తర్వాత ఇలా గిన్నెలన్నీ తోమేసుకొని 2 గంటలు పూర్తిగా ఎండలో ఆరేలా ఎండలో పెడతాను. తర్వాత వాటిని కిచెన్లో సర్దేసుకుంటాను. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని చేసేటప్పుడు శ్రద్ధగా, ఇష్టంగా చేసుకుంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది, ఎన్నాళ్ళైనా వాడే వస్తువులు కూడా నీట్గా ఉంటాయి. ఇవన్నీ మీకు ఈ ఒక్క వీడియోలో తెలిసేలా చెప్పాలంటే కష్టం. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. తక్కువ ఖర్చుతో ఆరోగ్యం, ఆనందం, ఆదాయం ఎలా పొందవచ్చో నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తాను. నా కిచెన్లో గిన్నెలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ లేవండి, అందుకే 2 ట్రే బాక్సులు లాంటివి పెట్టుకొని ఒక ట్రేలో వంట చేసే వంట పాత్రల్ని, ఒక ట్రేలో వంటకి వాడే గిన్నెల్ని పెట్టుకుంటాను. అలా ట్రేస్లో గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత గ్లాసులు, గరిటెలు, స్పూన్లు, ప్లేట్లు, షింక్ పైన చిన్న స్టాండ్ పెట్టుకొని అందులో అవన్నీ పెట్టుకుంటాను. గిన్నెలన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకున్నాక మధ్యాహ్నం వంట చేసేసిన తర్వాత నా కిచెన్ ఎలా ఉంటుందో మీకు పార్ట్ 1లో చూపించాను కదండి, మళ్ళీ ఒకసారి పార్ట్ 2లో కూడా చూసేయండి. నాకున్న చిన్న వంటగదిని ఎలా సర్దుకున్నానో, ఎంత నీట్గా ఉంచుకున్నానో. ఇక గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత గిన్నెల స్టాండ్ పెట్టుకోవడానికి పోయిన ఒక కుర్చీని బయట పెరట్లో పెట్టుకున్నాను. ఆ కుర్చీలో ఆ స్టాండ్ని పెట్టేసుకుంటాను.
తర్వాత ప్రతిరోజు పక్షులకు ఫుడ్ వాటర్ పెడుతూ ఉంటానండి. ముందు రోజు పెట్టిన వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోస్తాను. పైన ఉట్టిలో పెట్టిన వాటర్ పక్షులు ఉడతలు తాగుతాయి, కింద పెట్టిన వాటర్ ఏమో మా కోళ్ళు కాకులు తాగుతూ ఉంటాయి. ఇవన్నీ చేసుకునేసరికి నాకు మధ్యాహ్నం 3 అవుతుందండి. ఇప్పుడు కడిగిన పప్పులు కూడా రుబ్బేసుకుంటాను. ఇంట్లోకి తినడానికి తెచ్చుకున్న పళ్ళు కాయలు లాంటివి ఈ టేబుల్ పైన ఉండే బాస్కెట్లో పెడతాను. ఎవరికి తినాలనిపిస్తే వాళ్ళు తీసుకొని తింటారు. ఈ టేబుల్ కిందే గ్రైండర్ ఉంటుందండి. పప్పు రుబ్బుకునేటప్పుడు ఈ టేబుల్ తీసి పక్కన పెట్టుకుంటాను. గ్రైండర్ కడగడానికి ఒక బకెట్తో మంచినీళ్లను, గ్రైండర్ కడిగిన నీళ్లు తీసుకోవడానికి ఒక గిన్నెను గ్రైండర్ పక్కన పెట్టుకుంటాను. పప్పుని గ్రైండర్లో వేసేసి మధ్యాహ్నం మంచినీళ్ళు పట్టుకునేటప్పుడు కొన్ని బట్టల్ని మడతపెట్టాను కదండి. అందులో ఆరని బట్టలు మళ్ళీ తిరిగేసి ఆరేసాను కదా, అవి ఈ గ్యాప్లో ఆరిపోయే ఉంటాయి కాబట్టి ఈలోగా ఆ బట్టల్ని మడత పెట్టేసుకుంటాను. ప్రతిరోజు మధ్యాహ్నం ఇలానే ఉండదండి. ఆ రోజు పప్పు నానబెట్టాను కాబట్టి అలా ఉంది. మధ్యాహ్నం ఖాళీ టైంలో నేను ఏం చేస్తానో వేరే వీడియోలో షేర్ చేస్తాను. పని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి పని చెయ్యాలే కానీ ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది. బట్టలు చాలా మంది ఐరన్ చేసినట్టుగా చాలా నీట్గా మడత పెడతారు. ఈ బట్టలు మడత పెట్టే విషయంలో మాత్రం నేను కొంచెం వీక్ అండి. అలా అని ఎలా పడితే అలా మడత పెట్టాను, కానీ బట్టలు మడత పెట్టాలన్నా వాటిని మళ్ళీ ఇంటిలో సర్దడం అన్నా కొంచెం బద్దకిస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కదండి. అలా నాకు బట్టలు మడత పెట్టడం అంటే చిరాకు. కానీ ఈ పని కూడా నేను ఇంకా నీట్గా చేసుకునేలా అలవాటు చేసుకుంటాను. బయట పెరట్లో తోముకున్న గిన్నెలు పెట్టుకోవడానికి పోయిన కుర్చీని పెట్టుకున్నట్టే బట్టలు మడత పెట్టుకోవడానికి కూడా ఒక పోయిన కుర్చీని వాడుకుంటాను. బట్టలు తీగల మీద ఉండగానే మడత పెట్టేసుకుంటేనే ఐరన్ చేసినట్టు నీట్గా ఉంటాయి. లేదంటే చుట్టేసి పాడేసిన డస్ట్బిన్లో పేపర్లా నుడతలు పడి ఉంటాయి. ఈ పెరట్లోకి ఇంట్లోకి పెరట్లోకి రోజు మొత్తంలో నేను 100 సార్లైనా లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటానండి. ఎందుకంటే చాలా వరకు నా పనులన్నీ పెరట్లోనే చేసుకోవాలి కాబట్టి వాకింగ్లు రన్నింగ్లు లేకుండానే నాకు ఇంట్లోనే ఎక్సర్సైజ్ అయిపోతుంది. నైట్ పడుకునేటప్పటికి నీరసం కూడా వస్తుంది. బట్టలు మడత పెట్టేసుకున్నాక గ్రైండర్లో వేసుకున్న పిండిని ఒకసారి చూసుకొని సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి ఆ రోజు స్నాక్స్ ఏమీ లేవండి. అందుకే కొన్ని పాలు మాత్రమే పెరుగు తోడుపెట్టి మిగిలిన పాలు అటుకుల్లో వేసి ఇద్దామని ఉంచాను. తేగలు ఉన్నాయి కానీ మా పిల్లలు తేగలో సరిగా తినరండి. అటుకులు పాలు అయితే వద్దనకుండా ఇష్టంగా తింటారు. పాలు అటుకులు ఎదిగే పిల్లలకు చాలా మంచిది. మనం అటుకుల్ని ఎక్కువగా వాడం కానీ రైస్ కన్నా అటుకులు చాలా బెటర్. ఈ అటుకుల్లో ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతోనే హెల్తీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా అటుకులు ఇవ్వచ్చు. ఇవి సొంతంగా పట్టించుకున్న అటుకులండి. బయట అటుకులు పట్టించే మిల్లులో కొనుక్కుంటాను. నేను పట్టించేదాన్ని కానీ లాస్ట్ ఇయర్ వర్షాలు సరిగా లేక అమ్మ వాళ్ళ వరి పంట పండలేదు. పల్లెటూర్లలో చాలామంది సంక్రాంతికి అటుకులు ఆడించుకుంటారు. మన చిన్నప్పుడు కూడా మనం అటుకుల్ని ఎక్కువగా తినేవాళ్ళం కదా. మేమైతే అటుకుల్లో బెల్లం కలుపుకొని తినేవాళ్ళం. మరి మీరు కూడా అలా తిని ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ కొన్ని పాలు మా అత్తయ్యకు ఉదయం టీ పెట్టడానికి గ్లాసులోకి తీసేసి ఈ పాలల్లో 2 స్పూన్ల బెల్లం వేస్తాను. బెల్లం కరిగేలోగా అటుకుల్ని 2 సార్లు శుభ్రంగా కడిగి గట్టిగా పిండేసి 2 కప్పుల్లోకి వేస్తాను. ఒకటి బాబుకి, ఒకటి పాపకి. అటుకుల్ని ఎందుకు కడుగుతానంటే ఇవి బయట కొన్న అటుకులండి. ఇవి అమ్మేవాళ్ళు వీటిని ఓపెన్గా ఉంచి అమ్ముతారు కాబట్టి వేస్ట్ ఏమైనా ఉంటుందేమోనని కడిగేస్తాను. తర్వాత పాలు స్పూన్తో బెల్లం కరిగేలాగా బాగా కలుపుకొని 2 కప్పుల్లోకి వడకట్టేస్తాను. తర్వాత వీటి మీద ఒక ప్లేటు మూత పెట్టేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి రెడీగా ఉంచుతాను. సాయంత్రం టైంలో మా పిల్లలతో పాటు మా కోళ్ళకి కూడా స్నాక్స్ పెడతానండి. మా కోళ్ళకి స్నాక్స్ ఏంటంటే రాగులు, సజ్జలు. ఇవి నేను ఉదయం నానబెట్టేసి సాయంత్రం కోళ్ళకి మేతగా వేస్తాను.
గ్రైండర్లో వేసిన పప్పు నలిగిపోయిందండి. ఈ పిండి తీసేసుకొని పెసరపప్పుని కూడా వేసేస్తాను. మేము నైటు తొందరగానే తినేస్తామండి. 7:30లోగా మా భోజనాలు అయిపోతాయి. ఈ మధ్య మా పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు. వాళ్ళు 8కి ఇంటికి వస్తున్నారు. అందుకే లేట్ అవుతుంది. లేదంటే 7కే తినేసి 8 అయ్యేసరికి పడుకునేవాళ్ళం. పెసరపప్పుని కూడా గ్రైండర్లో వేసుకుంటే ఇది నలిగేసరికి ఇంచుమించు 5 అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి టిఫిన్ వేసుకునే అరగంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడతాను. అసలు అయితే ఇలా చేయనండి, కానీ పప్పు నానబెట్టుకునే టైమింగ్ మారినందుకు ఇలా చేయాల్సి వచ్చింది. పెసరపప్పు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటేనే పెసరట్లు టేస్టీగా ఉంటాయి. కానీ 1.5-2 గంటలు పర్వాలేదు కాబట్టి పొలవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈలోగా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. డ్రెస్ చేంజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని పాలు అటుకులు స్నాక్స్గా తినేశారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లేస్ ప్యాకెట్లకు కుర్కురే ప్యాకెట్లకు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చే కంటే ఇలా ఏదో ఒక స్నాక్స్ తయారు చేసి పిల్లలకు ఇస్తూ ఉంటాను. అవి తినేసాక స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ ఏమైనా ఉంటే రాసుకుంటారు. తర్వాత పెసరపప్పుని కూడా తీసేసుకొని గ్రైండర్ శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్ కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు మొక్కలకు వేస్తాను. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పుడు మొక్కలకి నీళ్లు పోయకూడదు కదండి, అందుకే సాయంత్రం వేస్తాను. తర్వాత మడతపెట్టిన బట్టలు తెచ్చి పిల్లల బట్టలు పిల్లల గదిలో పెడతాను. వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరి బట్టలు వాళ్ళే సర్దేసుకుంటారు. మా బట్టలు కూడా మా గదిలో మంచం మీద పెట్టేసి తర్వాత సర్దుకుంటాను. ఫిబ్రవరి 28న సైన్స్ డే కదండి. పిల్లలు సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారు. అలా స్కూల్ వర్క్ చేసుకున్న తర్వాత 6కి ట్యూషన్కి వెళ్ళి 8కి ఇంటికి వస్తారు. ఇక గ్రైండర్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత దుమ్ము పట్టకుండా పైన ఒక క్లాత్ వేసేసి దానిపైన మళ్ళీ టేబుల్ పెట్టేస్తాను. ఇక్కడితో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చేసుకునే పనులు పూర్తవుతాయండి. సాయంత్రం నుండి నైట్ పడుకునే వరకు కూడా ఇంకా చాలా పనులు ఉంటాయండి. అవన్నీ మీకు పార్ట్ 3లో షేర్ చేస్తానండి. ఓకేనండి. ఇక ఈ వీడియోలో ఒక మంచి మాట ఏమిటంటే, సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే మేలు. ఇవండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నేను చేసుకునే పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.